ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు అని మనం వేసుకున్న తర్వాత ప్రశ్న వేసిన అసలు ఆ దేవుడు ఎవరు? తర్వాత ప్రశ్న చెప్పండి. దేవుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు, ఎప్పుడు అంతమైపోయాడు? ఇటువంటి 7 ప్రశ్నలు మనం వేసుకుందాం. ఓకే, 7 ప్రశ్నలు గుర్తున్నాయి కదా? ప్రశ్నలు మన గురించి కాదు, ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి? అందరూ ఫాలో అవ్వండి. దేవుని గురించి ప్రశ్నలు, మన గురించి కాదు. ఈ దినాన దేవుని గురించి ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తా ఉన్నాం అని అడిగినట్లయితే, అసలు దేవుడు ఉన్నాడు అనేవారిని థీయిస్టులు అంటారు. ఏమంటారు చెప్పండి? థీయిస్టులు అంటారు. దేవుడు ఉన్నాడు అనేవాడు. దేవుడు లేడు అనేవారిని ఎథీయిస్టులు అంటారు. థీయిస్ట్, ఎథీయిస్ట్. మనం థీయిస్టులం. స్తోత్రం కలుగునుగా. మనం థీయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు, ఈ సర్వ సృష్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఉన్నది అని నమ్మేవాళ్ళం ఎవరు? మనం థీయిస్టులు. దేవుడు లేడు అనేవాడు ఎథీయిస్ట్. వాళ్ళు దేవుడు లేడు అంటారు అనమాట. ఎందుకు ఈ ప్రశ్నలు వేసుకున్నాం అని అంటే చూద్దాం ఎలాగూ ఈ దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ 26 వచనం మరొకసారి 5వ అధ్యాయం 26 వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే, అక్కడే ఆగండి. మనము మనంతట మనం జీవం కలిగిన వారం కాదు. మనల్ని సృజించిన దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు. చాలా మంది ఎథీయిస్టులు ఏం చేస్తారంటే, నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాత అంటూ వెళ్ళి మనం ఎక్కడ ఆగుతామంటే వాళ్ళకి ఆదాం దగ్గర ఆగుతాం. అలా అంటారు. ఆదాం ముందేవాడు ఉన్నాడు చెప్పు అని అడుగుతారు. ఎవరు? వాళ్ళని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథాలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో. ఎవరు చెప్పాలి? ఎవరు? ఫూలిష్నెస్ పర్సన్స్. వాళ్ళు ఏమనుకుంటారు? మహాజ్ఞానులు అంటారు. మళ్ళీ వాళ్ళు మనతో చెప్పే మాట ఏంటంటే మహాజ్ఞానులు. పరిశుద్ధ గ్రంథం మనతో ఏం చెప్తుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. వాళ్ళు ఎవరన్నారంటే బుద్ధిహీనులు. మనం ఎవరు చెప్పాలి? కరెక్ట్ చెప్పండి. మనం ఎవరు? బుద్ధిమంతులం. వాక్యం అదే చెప్తుంది. మనం ఎవరు చెప్పండి? బుద్ధిమంతులం. బుద్ధిమంతుడు ఎవరో యేసు ప్రభువు వారు చెప్పారు. ఎవరో తెలుసా? ఈ బండ మీద పునాది వేసి కట్టుడి, వరద వచ్చినా, వర్షం వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా అది కొట్టుకొని. బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేకపోవటం పాటు బహు గొప్పదే అంట. బుద్ధిమంతులైతే ఎక్కడ కట్టుకుంటారు? బండ మీద పునాది వేసుకుంటారు. మనం ఎవరు? క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకునగలిగిన వాళ్ళు. స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎవరు అని అంటే దేవుడు తనంతట జీవం కలిగిన వాడు. దేవునికి ముందు ఎవరూ లేరు, దేవునికి ముందు ఏదీ లేదు. ఈ రెండు అర్థం చేసుకోవాలి. దేవునికి ముందు ఎవరూ లేరు, దేవునికి ముందు ఏదీ లేదు. ఆయన ఆది, ఆయన అంతం. స్తోత్రం చెల్లించాలి. ఈ దినాన్ని మన గురించి మనం చెప్పుకోము. దేవుని గురించి చెప్పినప్పుడు అందరూ స్తుతించాలి. ఈ మాట మర్చిపోవద్దు. దేవుని గురించి చెప్పినప్పుడు అందరము ప్రభుని ఘనపరచాలి. దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనిషిని అడిగితే తెలియదు, దేవుడైన యేసు చెప్తే తెలుస్తుంది మనకి. ఈ వచనం చూడండి, దేవుడైన యేసు చెప్తున్నాడు 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే. ఇప్పుడు దేవుడు తనంతట తానే జీవం కలిగిన వాడు. తనకి ఎవరు జీవాన్ని ఇచ్చిన వారు లేరు. స్తోత్రం కలుగును గాక. ఈ వచనం అసలు ఇంకా బాగా అర్థం కావాలి అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయానికి రండి. 17వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాడు చూడండి. ఆయన అంటే దేవుడు అన్నిటికంటే. ఈ మాట అర్థమైందండి? ఆయన అన్నిటికంటే ఎవరున్నారు ముందు? స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి స్తుతించాలి ప్రభుని. ఈ రాత్రి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఉన్నత మొదటి కార్యం దేవుడికి స్తుతులు అర్పించాలి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్ని అంటే ఏంటో తెలుసా? అన్ని అంటే ఏంటో తెలుసా? సర్వ సృష్టి. ఏంటో చెప్పండి? సర్వ సృష్టి. ఈ సృష్టిలో భూమి ఒకటే కాదు, అనేక రకాలైన వస్తువులు ఉన్నాయి ఈ సృష్టిలో.
స్తోత్రం కలుగునుగా. అనేక రకాలైన జీవులు ఉన్నాయి భూమి మీదే కాదు, భూమి అంతర అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్నిటికీ ముందు ఆయన ఉన్నవాడు, అన్నిటినీ ఆయన చేసినవాడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. దేవునికి ఎవ్వరు జీవాన్ని ఇవ్వలేదు, ఆయన తనంతట తానే జీవం గలవానిగా ఉన్నాడు. స్తోత్రం చెల్లించాలి. అది మనం నమ్మటానికి పూర్ణాంగీకారణకు యోగ్యమైన మాట, మన విశ్వాసానికి పూర్ణాంగీకారణకు యోగ్యమైన మాట. అన్నిటికీ ముందున్నవాడెవరు? దేవుడు. ఆ మాట కంటిన్యూ చేయండి. తండ్రి ఎలాగూ తనంతట తన జీవం గలవాడు అన్నాడు, అలాగే కుమారుడును జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము. స్తోత్రం చెల్లించాలి. యేసు కూడా తనంతట తానే జీవం గలవాడు. స్తోత్రం కలుగునుగా. యేసు కూడా తనంతట తానే జీవం గలవాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎలాగూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎలాగూ ఉంటాడు అని అంటే మనకు తెలిసిన పదంలోనే చెప్తాను దేవుడు ఎలా ఉంటాడు. ఈ యేసు ప్రభువు తండ్రి ఎలా ఉంటాడో చెప్పారా? తండ్రి ఎలా ఉన్నాడు? తనంతట తాను జీవం కలిగిన వాడిగా ఉన్నాడు. కుమారుడు కూడా తనంతట తాను జీవం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి అదే కుమారుడు దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఎలా ఉంటారో 4:24 చెప్పారు. ఇప్పుడు అర్థమైపోయిందా దేవుడు ఎలా ఉంటాడు? మీరు చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? నాన్ ఫిజికల్ అంటే ఏంటి తెలుసు? శరీరం కాదు, శరీరం లేక ఉంటాడు. దేవుడు తనంతట తానుగా జీవించిన వాడు, జీవం కలిగిన వాడు మొదటిదైతే. రెండవది, దేవుడు ఆత్మగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు ఒక వస్తువుతో పోల్చకూడదు, దేవుని ఒక రూపంతో పోల్చకూడదు, దేవుని ఒక ఉద్దేశంతో కలిగి కూడా పోల్చకూడదు. దేవుడు అనగా ఆత్మగా ఉంటాడు. స్తోత్రం చెల్లించిన మొట్టమొదటి దేవుడు తనంతట తాను జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది 4:24 ఏమన్నాడు? దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. మీకు ఆ ఆత్మగా నిరాకారంగా కంటికి కనబడని విధంగా ఉండేటువంటి దేవుణ్ణి మానవుడు చేశాడంటాడు. మళ్ళీ హైందవ సోదరులు, మనమేమో దేవుని చేత చేయబడిన వాళ్ళు, వాళ్ళేమో దేవుణ్ణి చేసిన వాడు. మీకు అర్థమైందిగా? రివర్స్ లో ఉంటారు. మనం దేవుని చేత చేయబడిన వాడు, వాళ్ళేంటి? దేవుణ్ణి చేసుకున్నవారు తమ హస్తాలతో. చాలా ఇక్కడ సిమిలర్ గా కనబడతాయి పోలికలు అని చెప్తాను చూడండి. దేవుడు మనలను అనగా నిన్ను నన్ను తన హస్తాలలో చెక్కుకున్నాడు, తన కర్రములో చెక్కుకున్నాడు. స్తోత్రం కలిగింది. చూడుము నా అరచేతిలో నిన్ను అన్నాడు. మనం దేవుని హస్తాల్లో ఈ రూపాన్ని దేవుడు చెక్కి ఈ భూమి మీద మనకిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, మేము చూడము మా రూపంలో దేవుని చెక్కుకున్నామంటారు. ఎవరు? విగ్రహారాధికి. దేవుడు తన రూపంలో మనం చెప్పుకుంటే వీళ్ళ రూపంలో కాకుండా వీళ్ళు వికృత రూపంలో కూడా చెప్పుకుంటారు. ఎవరో దేవుని ఆరాధించేవారు కాదు, దేవునికి విరుద్ధమైన ఆరాధన చేసేవారు. వాళ్ళు దేవునిని వాళ్ళు తయారు చేసుకుంటారు. దేవుడు మనలనే తయారు చేశాడు. ఈ మాట నమ్మారా? స్తోత్రం కలుగునుగా. మనం దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం, దేవుని చేతులు చెక్కబడిన వాళ్ళం, దేవుని రూపం కలిగిన వాళ్ళం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాగుంటాడు చెప్పండి? ఆత్మ రూపంలో ఉంటాడు. మీకు విషయం చెప్పనా? దేవుడు ఆత్మ రూపంలో ఉన్న ఆ ఆత్మ మన రూపమే ఉంటుంది. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మ రూపంలో ఉంటాడు. మనం మన రూపంలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నరులను మన పోలిక చెప్పున మన రూపంలో
చెక్కు పొందుము అన్నాడు. అవునా? కాబట్టి ఆయన ఎలా ఉంటాడంటే మనలానే ఉంటాడు. కానీ ఏ స్థితిలో ఉంటాడు? ఆత్మదేవునిగా ఉంటాడు. ఆత్మ అనగా కంటికి కనబడింది, ఆత్మ అనగా చేతికి తాకనిది. ఆయన తాకితే తాగుతాడు. మన చేతికి మనం ఇగో ఆత్మను ముట్టుకుంటున్నానే అంటే మనిషి వల్ల కాదు, ఆత్మే దేవుని ముట్టుకోవాలి, మనం ఆత్మను ముట్టుకోలేము. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? దేవుని ఆత్మే మనిషిలో ఉండాలి, మనిషిని ముట్టుకోవాలి, మనిషిని ఆవరించాలి, మనిషిని అభిషేకించాలి. మనం మాత్రం ఎవరు అని ముట్టుకోవట్లేదు, దేన్ని? ఆత్మ. స్తోత్రం కలిగినగా. కాబట్టి దేవుని ఆత్మ కనబడకపోయినా సర్వశక్తివంతమైన ఆత్మ, అన్నింటికి మించిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటిది, దేవుడు తనంతట తాను జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. అన్నింటికి ముందు ఉన్నవాడు ఎవరు? దేవుడు. తర్వాత దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆత్మవలే ఉంటాడు. స్తోత్రం కలిగిన గాక. ఇంకో విషయం తెలుసా? ఆయన ఆత్మ కనుకనే ఈ సృష్టిలో ఒకే ఒక్క జీవికి ఆత్మ ఇచ్చాడు. ఆ జీవి మనమే. అర్థమైందా? ఆయన ఆత్మ కనుకనే ఈ సృష్టిలో ఒకే ఒక్క మనిషికి మాత్రమే ఆత్మనిచ్చాడు. మిగిలినన్నిటికి వాళ్ళు డైకోటమీ అంటారు. దేన్ని? జీవులను ఏమంటారు చెప్పండి? మనం ట్రైకోటమీ. డైకోటమీ అంటే ఏంటి తెలుసా? ప్రాణము శరీరం ఈ రెండు ఉన్న వాటిని డైకోటమీ. డైకోటమీ అంటే రెండు, ప్రాణము శరీరం. మనం ట్రైకోటం. మనం ఏం చెప్పండి? ట్రైకోటం. ప్రాణము ఆత్మ మూడు కలిగిన వాడు మన ట్రైకోటమీ అంటాం. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఇప్పుడు అటువంటి దేవుణ్ణి అనేక మంది ఈ లోకంలో తన రూపంలో ఉన్నా కానీ ఆయనను ఆరాధించలేకపోతా ఉన్నారు. కానీ ప్రభు ఏ యోగ్యత ఉందని ఈ చిన్ని మందకు ఆ యోగ్యత మనకి ఇచ్చాడు. ప్రభుని గుర్తించగలిగిన శ్రేష్టమైన యోగ్యత. స్తోత్రం కలిగినగా. మూడో ప్రశ్నకు వస్తాను. అసలు దేవుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాడు? ఈ ప్రశ్న ఒక క్రేజీ క్వశ్చన్. మనకి చెప్తాను, ఈ ప్రశ్న ఒక క్రేజీ క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడు? ఈ ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆదియు అల్ఫా ఓమెగా ఉన్నాడు అని చెప్పారు. కొంచెం వీటిని అక్షరార్థంగా మనిషి అర్థం చేసుకోవటం రాశారు. మళ్ళీ చెప్తున్నాను, అక్షరార్థంగా మనిషి అర్థం చేసుకోవటం రాశారు కాదు. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడంటే ఒకే ఒక సమాధానం చెప్తాను. మనిషికి భాష లేదు, మనిషి తలంచటానికి తలంపులు లేవు. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అంటానికి ఎలా చెప్తాం? దేవుడు ఆదియా అంటే కాదు, ఆయన ఆది కాదు, ఆయన ఒక ఆది కంటే ముందు ఉన్నవాడు. దానికి అందుకే మనిషికి ఆలోచన దొరకదు. ఆది ఉంది అంటే దేవుని కంటే ముందు ఆది ఉన్నట్లు లెక్క. మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థమైందా? ఆది ఉంది అంటే ఏంటి? ఇప్పుడు ఒక గీత ఇక్కడి నుంచి ప్రారంభించాను అనుకోండి, ఇది ఆది అవుతుంది. దేవునికి గీత ఇక్కడి నుంచి ప్రారంభించడం కాదు, ఇంకా ముందున్నాడు. ఆది కంటే, అంతం కంటే ఇంకా కొనసాగేవాడు. అంతంతో అయిపోయేది కాదు దేవునికి. అందుకే మనిషి ఆలోచనకు దేవుని ఎప్పుడు, ఎక్కడ, ఎప్పటి వరకు మనిషి వల్ల కాదు. స్తోత్రం కలిగిన దేవుడు సర్వయుగములలో, సర్వకాలములలో ఆయన సజీవుడు. అది అస్సలైన సమాధానం. ఆయన సర్వయుగములలో, సర్వకాలములలో ఆయన సజీవుడు. అది అసలైన సమాధానం. ఆయన ఎప్పటికీ లేకపోవడం అనబడింది ఉండదు. ఎంతవరకు అనబడింది ఉండదు. మనకే కొంతవరకు మాత్రమే అనబడింది. దేవుడు తనంతట తాను సజీవుడు. దేవుడు ఆత్మగా ఉన్నవాడు. దేవుడు ఆది అంతము లేనివాడు. అది సమాధానం. ఆది లేదు, అంతము లేదు. ఎవరికి? దేవునికి. ఆది అంతము లేనివాడు. స్తోత్రం కలుగునుగా. ఇంకా కొంచెం ప్రశ్న నేను వేస్తా ఉంటానే, దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు అన్నాం కదా. ఈ ప్రశ్న దేవునికి కాదు, ఈ ప్రశ్న మనకే వేస్తున్నాను. దేవుడు, క్వశ్చన్ అర్థం చేసుకోండి, దేవుడు మనతో ఎప్పటి వరకు ఉంటాడు అంటే దేవుడు నీతో
ఎప్పటి వరకు ఉంటాడు? ఈ ప్రశ్న అర్థమైనా? మీరు అర్థం చేసుకోండి. నాతో దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు అనండి, అనండి. అలా చెప్పిన మిమ్మల్ని అందరినీ దేవుడు సర్వ సమృద్ధిగా దీవించును గాక, ఆత్మ సంబంధంగా దీవించును గాక, ఆర్థిక సంబంధంగా దీవించును గాక, ఆరోగ్య సంబంధంగా దీవించును గాక, పరలోక సంబంధంగా దీవించును గాక. నోరు తెరిచిన వారందరూ దీవింపబడుదురుగా. ఎందుకంటే ఆ మాట దేవుడు నాతో ఎప్పటి వరకు ఉంటాడన్న మాట సర్వసాధారణమైన మాట కాదు. నోరు తెరిచింటే చాలా అదృష్టవంతులే మీరు. అది నాకు తెలియదు అనుకో, ఎంతమంది తెలుసు. నేను కళ్ళు మూసుకున్నాను, ఎందుకైనా నచ్చితే. దేవుడు మనతో ఎప్పటికీ ఉండేవాడే, ఎప్పటికీ మనతో ఉండే. ఆ మాట 2 భాగాలుగా విభజించి మీతో చెప్తానే ఎప్పటి వరకు ఉంటాడో మీతో చెప్తాను. కీర్తన దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? కీర్తన 37 అనుకుంటాను. ఒకసారి దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? 37 చివరి చరణం ఒకసారి చూడు. ఏమి చివరి చరణం చూడు. 37 చదవండి. కాదు 48:14 చదవండి. కీర్తన 48, క్షమించారు, కీర్తన 48:14. ఒక్క నిమిషం అండి, అందరూ తీసారా? 48:14 అందరం కలిసి ఒకసారి ఎప్పటి వరకు దేవుడు నాతో ఉంటాడు అన్నాం కదా, అందరం కలిసి చదువుతుండే. అందరం కలిసి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత మరణము వరకు ఆయన మనలను నడిపించు. దేవుడికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు మనతో ఎప్పటి వరకు ఉంటాడు అనగా మరణము వరకు ఆయన నడిపిస్తాడు. మనం తుది శ్వాస విడిచే వరకు మనకు దేవుడు ఎవరు? మన దేవుడే. ఆయన ఎంతవరకు ఉంటాడు? సదాకాలం ఉంటాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలం ఎలాగో చెప్పినా నేను, భూమి మీద ఉన్నప్పుడు ఆయన్నే దేవుడిగా ఆరాధించి, ఆయనే రక్షకుడిగా ఆరాధించి, ఆయనే మన కొరకు శరీరధారిగా దిగి వచ్చి శ్రమపడి రక్తాన్ని చిందించి మన కొరకు బాధలను, మన కొరకు యాచన, మన కొరకు అనేక రకాలైన శోధనలు జయించి మనకు రక్షణనిచ్చిన దేవుడు. ఆయన ఎప్పటి వరకు ఉన్నాడంటే నా తుది శ్వాస వరకు మనకు ఆయనే దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఆయన ఈ చిన్ని జీవితం తుది శ్వాస వరకు అయితే ఆయన మాత్రం సదాకాలము దేవుడే. ఎప్పుడు దేవుడే తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఆయన ఎదుకు వెళ్ళిన తర్వాత కూడా మనకు దేవుడే. అది సదాకాలము దేవుడు. 2 భాగాలన్నాను. ఒకటి శరీరం దాల్చిన ఈ జీవితానికి దేవుడే. మనం కూడా ఆత్మ కలిగి వెళ్ళిపోతా ఉంటాం పునరుత్థానం ద్వారా, అప్పుడు కూడా దేవుడే. అది ఇది కలిస్తేనే సదాకాలం. మనకు ఈ సదాకాలం దేవుడు అని వాక్యంలో చూపిద్దాం చూడండి. తెస్సలోనికి రాసిన 4 పత్రిక 4 మొదటి పత్రిక 4వ అధ్యాయం. సదాకాలము దేవుడు మనకు ఎలాగ దేవుడు? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవమే నిలిచిండు మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటాం. ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా, అందరూ చదవండి, కాగా సదాకాలము ప్రభుతో కూడా. అప్పుడు కూడా మనకు దేవుడే. ఇక్కడ దేవుడే, అక్కడ దేవుడే. మనకి స్తోత్రం కలుగునుగా. ఆయన రూపంలో, ఆయన చేతిలో, ఆయన జీవములో మళ్ళీ మించిన దేవుడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు, విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది ఈ దినాల్లో ఇక్కడ ఉన్న వారిలో నిరుత్సాహంతో ఉన్నారా? నిర్భయంగా ఉండాలి. శోధనలో ఉన్నారా? దేవుడు నాకు సహాయం చేస్తాడా, నన్ను దాటిపోయాడా అని అనుకుంటున్నారా? ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నేను మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తాను. ఈ దినాన ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను అన్న దేవుడు. నేను మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తాను. నిన్ను 100 ఏళ్ళు జీవించే వరకు నిన్ను విడిచిపెట్టేది చెయ్యను. స్తోత్రం కలుగును కదా.
దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు సదాకాలము దేవుడు. మళ్ళీ చెప్తాను, దేవుడు ఎప్పటి వరకు ఉంటాడంటే ఈ దేవుడు సదాకాలం ఉండే దేవుడు. స్తోత్రం కలిగిన భారతదేశంలో 9 రోజులుండే దేవుడిని చూస్తాం. ఏమన్నా గుర్తొచ్చిందో లేదో తెలియదు కానీ భారతదేశంలో 9 దినాలు కలిగిన దేవుడు కనబడతాడు. దేవుడు తన పోలికి చెప్పిన నరులను చేసుకుంటే మానవుడు పశువుని పట్టుకొని నింపాడు. అక్కడ ఏం చేశాడు? పశువుని తీసుకొచ్చి, రే నువ్వు నా రూపంలో ఉండాలరా అంటే, కాదు నాకంటే బెటర్ అదే, టన్నులు వరకు ఉండేది బెటర్ అంటాడు. ఆ రూపం ఎలా వచ్చింది తెలీదు. ఒక ఆయన ఒక విచిత్రంగా చెప్పాడు, కొంచెం ఎలా కాలం ఉంటుందా, మీరు బయటికి వెళ్ళి లోపలికి వస్తారు. బాత్రూమ్ లేక 2 బయటకు వచ్చారంట. ఏం లేక? బాత్రూమ్ లేక 2 బయటకు వచ్చారు. 2 గొప్పవాళ్ళే, చాలా గొప్పవాళ్ళు. ఒకళ్ళు 9 రోజులు ఆరాధించేటువంటి పండగలో గొప్పగా ఆరాధింపబడతారు. ఇంతే 6 ప్యాక్లో ఉంటారు, ఇంత పట్టేసుకుని ఉంటాడని. మానవునితో చేయలేదు, పిండితో చేశారు. మీకు అర్థమైందా? ఏ పిండితో? నలుగు పిండితో చేశారు. ఎవరిని? అతన్ని. భర్తకు తెలియకుండా అప్పటికప్పుడు వచ్చాడు అతను. సరే, బాత్రూమ్ లేకపోవటం వాళ్ళు గేట్ దగ్గర పెడితే స్నానం చేస్తానరా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసినాడు కదా. మనిషికి కోపడు నలిపిండి సరిపోతుంది. 10 కేజీలు నలిపింది ఆయన, 20 కేజీలు నలిపిండి కావాలంటే ఫోన్లే చేసేసారు. చేసేసి తలుపు డోర్ లేదు అక్కడ, దేనికి? జలకాలాడటానికి. కాబట్టి ఈయన బయట కాపలా పెట్టారు. ఏం లేదు అక్కడ, బాత్రూమ్ లేదు. అర్థమైందా? ఆయన ఎవడో వచ్చి కన్నడ ఎగురుకుంది. ఏంటది? తలకాయ. నీకు అర్థమైందా? కారణం ఏంటి? బాత్రూమ్ లేకపోవటం వల్ల ఈ వచ్చాడు. 9 దినాలు పండగ బాత్రూమ్ లేకపోవటం వల్ల వచ్చాడు ఆయన. నీకు అర్థమైందా? రెండో ఆయన చెప్తాను చూడండి, సొలొమోను గారు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఏం లేకపోవడం వల్ల? సరైన బాత్రూమ్ లేకపోవటం వల్ల. స్నానం చేసుకునే సరి అయింది లేకపోవటం వల్ల ఎవరొచ్చారు? ఆయన ఘనంగానే ఆరాధింపబడ్డాడు, ఈయన ఘనంగానే జీవించాడు. మీకు అర్థమైందా? వీళ్ళిద్దరూ చెప్పకపోతే కష్టమైపోద్ది. లేకపోతే ఒకటే చెప్తే నన్ను మూడు చెప్తే బైబిల్లో కూడా ఉన్నాడని చెప్పాలి, సమానంగా ఉంటుంది. అప్పుడు లేకపోతే నేను టార్గెట్ అయిపోయినా, మా బైబిల్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నాం. అది మీకు అర్థమైందా? దేవుడు మన రూపంలో చేసుకున్నాడు, పశువు రూపంలో చేయలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. ఉద్దేశం లేకుండా ఊడిపడిన వాళ్ళం కాదు మనం. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకు మహిమకరంగా జీవించాలి. స్తోత్రం కలుగునుగా. ఆయనను స్తుతించటానికి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనతో చిరకాలం సదాకాలం ఆయనతో ఉండటానికి. ఒక విషయాన్ని చెప్పి నేను లోపలికి వెళ్తాను. మీకు ఎప్పుడు చెప్పుకునేదే, దేవుడు మానవుని చేసినప్పుడు సదాకాలము సజీవుడిగా ఉండటానికి చేసుకున్నాడు. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు సదాకాలము సజీవులుగా ఉండాలి. ఎవరు? ఆదాము అవ్వలు. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? మళ్ళీ స్తోత్రం చెల్లించండి. దేవుడు ఆదాము అవ్వలను తన రూపంలో తన పోలికలో చేసుకుని తన జీవాన్ని ఊది ఇచ్చినప్పుడు, ఇదిగో అబ్బాయి 2 నెలలు బతికే అని చేయలేదు, చిరకాలము జీవించు అన్నాడు. సర్వయుగాలు దేవుడితో పాటు మనిషి కూడా ఉండాల్సినాడు. ఎప్పుడు? ఏదైనా వనంలో ఉన్నప్పుడు. అతనికి చావంటూ దేవుడు ఇవ్వలేదు. ఇంకొక మాట అన్నాడు, ఫలించి అభివృద్ధి. అంటే మనం కూడా ఏదైనా వనంలో ఉంటే ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందా? తాత అంటే అబ్రహం ఆయన దగ్గరికి వెళ్తాం, తాత అంటే ఆదాం గారి దగ్గరికి వెళ్తాం. ఎందుకని? వాళ్ళు ఎత్తుకోరు కదా. పాయింట్ అర్థం చేసుకున్నారా? మరణం లేదు ఎక్కడ, ఏదైనా వనంలో. మరణించాలని చేయలేదు కనుక దేవుడు నిత్యము జీవించాలని ఏదైనా వనంలో మనిషిని చేశాడు. అయితే
పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏదేను వనంలో మీరు పోగొట్టుకున్న ఆ జీవాన్ని నేనే మీ వద్దకు వచ్చి మళ్ళీ ఇస్తానన్నాడు. అదే అందాక తెస్సలోనిక పత్రిక 4లో చదువుకున్నాం. సదాకాలము ప్రభువుతో ఉంటాం. ఇంక అక్కడ మరణము లేదు. అక్కడ ఏమి లేదు, మనకి మరణము లేదు. ఎక్కడ? పరలోక రాజ్యం. దేవుని ఉద్దేశాన్ని బట్టి నిత్యము ప్రభుతో ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఆయన పోలికలో ఉంటాం, ఆయనను స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా. తర్వాత కూర్చుని వరకు వెళ్తాం. తర్వాత కూర్చుని దేవుడు అసలు ఏమి చేశాడు? దేవుడు ఏమి చేశాడు? ఈ ప్రశ్న కొంచెం విచిత్రంగా ఉంటుంది. దేవుడు మొట్టమొదటి చెప్పండి, తనంతట తాను జీవం కలిగిన వాడు. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? తనంతట తాను జీవం కలిగిన వాడు. తర్వాత చెప్పండి, దేవుడు ఆత్మరూపిగా ఉన్నవాడు. తర్వాత చెప్పండి, అట్లేరు దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు అని అంటే సదాకాలము ఉంటాడు. దేవుడు మనకు ఎప్పటి వరకు ఉంటాడంటే మరణము వరకు మనతో ఉంటాడు. స్తోత్రం కలిగి. అంటే ఆయన విడిచిపెట్టే దేవుడు, దాటిపోయే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. ఈ మాటలు అర్థమైందే? మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఒక్క మాటలో చెప్పనా, కీర్తనలో అంటాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోయించిన సమస్త, అంటే ఒరే ఈ కులముడు, ఒరే ఆ జాతుడు, ఒరే ఈ ప్రాంతముడు, ఒరే ఆ ప్రాంతముడు, ధనవంతుడు పేదవాడు ఏమీ లేదు, సమస్త దేవునికి అందరూ సమానం. సమస్త జనులు నా యొద్దకు ఈ ఆహ్వానం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడిచ్చాడు. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. స్తోత్రం కలిగినగా. ఆ దేవునికి వస్తే ఆ భారం తీసుకోడు ఆయన కాదా? మీకు విశ్రాంతి కలుగు చేతును అన్నాడు. మనకు విశ్రాంతి లేక, మనశ్శాంతి లేక, ఆరోగ్యము లేక కొట్టుమిట్లాడుతున్నావా? యేసు యొద్దకు వస్తే మీకు ప్రభు విశ్రాంతిని కలుగు చేస్తాడు. స్తోత్రం కలిగినగా. దేవుడు ఏం చేశాడు? తర్వాత ప్రశ్న ఎన్నోది నామం? ఎన్నోది? దేవుడు ఏం చేశాడు అంటే ఒకటి రెండు చెప్పి నేను ఇంకో క్వశ్చన్కి వెళ్తాను. దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా, బరాషత్ అంటారు. ఆది. బరాషత్ అంటే ఏం చెప్పండి? ఆది. బరాషత్ అంటే ఆది. సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా చేశాడు. స్తోత్రం కలుగునుగా. మానవునికి కంటికి ఒక 3, ఒక 4 లేకపోతే 5 కనబడతాయి. మళ్ళీ చెప్తున్నాను, బాగా చూస్తే 3 కనబడతాయి, ఇంకొంచెం తేడాగా చూస్తే అంటే బలంగా చూస్తే 4 కనబడతాయి, ఇంకా చూస్తే ఒక 5 కనబడతాయి. కాదు, మానవుని లెక్కింపలేనన్ని తయారు చేశాడు దేవుడు తన నోటి మాట ద్వారా. దేని ద్వారా? తన నోటి మాట ద్వారా. ఏంటో చెప్పిన, మానవుడికి కనబడేది భూమి కనబడుతుంది. మొట్టమొదటి ఏం కనబడుతుంది? ఆకాశం కనబడుతుంది. ఎన్నోది? 2. సూర్యుడు కనబడుతున్నాడు. ఎన్నోది? చంద్రుడు కనబడుతున్నాడు. ఎన్నోది? నక్షత్రాలు కనబడుతున్నాయి. ఎన్నోది? 5. ఇందులో బాగా చూస్తాను ఏంటి తెలుసా? సూర్యుడికి బాగా చూసేయగలవు, చూడలేవు కదా. అంటే అది ఉన్నది అంటే నా మీద ఎండ పడుతుంది అంతే తెలుసు, దాన్ని నా కంటితో తేరి చూస్తాను, లోపలే ఉంది అంత కుదరదు. ఈ 5 లేకపోతే 6 ఏమన్నా చూడగలనేమో. ఏంటిది? ఎప్పుడైనా ఒక పడుతున్నప్పుడు ఎలా పడుతుందేమో అన్నట్టు ఉన్నాం కదా. మానవుడి సృష్టిలో ఎన్ని చూడగలడు చెప్పండి? ఎన్ని చూడగలడు చెప్పండి? మళ్ళీ మొదటి నుంచి. మొట్టమొదటిది భూమి, 2వది ఆకాశం, 3వది సూర్యుడు, 4వది, 5వది. ఇవి తప్పితే బయోస్కోపులు, గియోస్కోపులు, ఏయో స్కోపులు కావాలి చూడాలంటే మనకి. ఎందుకంటే ఇది స్కోప్ లేదు చూడటానికి. మీకు అర్థమైందిగా? ఆ స్కోప్ లెట్టి చూస్తేనే కానీ అవుపడవు. ఎందుకని? మనకు స్కోప్ లేదు చూడటానికి. కానీ ఈ విశ్వంలో ఎన్ని తయారు చేశాడో నోటి మాట ద్వారా అంటే ఇన్ఫినిటీ చెప్పలేము. ఒక్కటే చెప్పగలం, దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్నలో
దేవుడు నాకేం చేశాడు అన్న ప్రశ్న కావాలి. ప్రశ్న అర్థమైందా తల్లి? ప్రియతముడు, దేవుడు ఏం చేశాడో చెప్పుకున్నాం. సర్వ సృష్టిని తన నోటి మాట చేశాడు. ప్రశ్న ఏంటి అనగా, ఆ దేవుడు, ఆ ఉన్నతుడు, ఆ ఆత్మ, ఆ కలిగిన దేవుడు, ఆ స్వయం జీవం కలిగిన దేవుడు, సర్వ సృష్టిని చేసినవాడు, ఆది అంతము లేనివాడు నాకేం చేశాడు? ప్రశ్న ఇది అవసరం. నా కర్మలు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఈ ప్రశ్నని వేసుకో, నీ హృదయంలో వేసుకో. దేవుడు నాకేం చేశాడు? ప్రశ్న వేసుకోండి. దేవుడు నాకేం చేశాడు? నేను 2, 3 చెప్తాను. 2 కానీ 3 కానీ 2 గ్రహిస్తాం, 3వది గ్రహించడానికి అవసరం ఉండదు. ఏంటో చెప్తున్నాను చూడు. మొట్టమొదటిగా దేవుడు తన కర్మన నన్ను చెక్కున్నాడు. తన నోటితో నన్ను చేయలేదు. సర్వ సృష్టి వలె నాకు నోటితో ఆయన నన్ను చేయలేదు. సర్వ సృష్టి మాటతో అయిపోతే నేను మాత్రం తన చేతులతో అయ్యాను, తన చేతుల్లో అయ్యాను. చెప్పండి మాట. సర్వ సృష్టి మాటతో అయిపోయింది, నేను మాత్రం తన చేతులతో అయ్యాను. ఏటులతో? చూడుము, నార చేతుల్లో. మేమే అంటాం, చూడము, నువ్వు చెప్పుకున్నావు లేదు నాకు తెలుసు. నోటి మాట ద్వారా సర్వ సృష్టి జరిగిపోతే అవంతటి ఒక ప్రక్క, మనం ఒక ప్రక్క. స్తోత్రం చెల్లించాలి, ప్రభుని స్తుతించాలి, హృదయమందు ఆనందించాలి, ఆనంద బాష్పాలతో ప్రభుని స్తుతించాలి. స్తోత్రం కలుగునుగా. ఇందాక నేను చెప్తూ మనకు కనిపించేవి ఎన్నన్నా? 5. చాలా కనిపించవు. మొట్టమొదటిది కనిపించని వాటిలో ఏంటి తెలుసా? ఆయన చేసినవి ఉన్నవి అని చెప్పటానికి, ఉన్నారు అనటానికి దేవదూతలు కూడా నోటి మాటే చేశాడు. వాళ్ళు మనకు కనబడరు, వాళ్ళు మనకు కనబడరు. చాలా చేశాడు దేవుడు, అవి మనకు కనబడవు. కనబడని వాటిని విశ్వసిస్తాం. ఈ దినాన దేవుడు నాకేం చేశాడనే ప్రశ్నని వేసుకుంటే, దేవుడు అన్నిటిని నోటితో చేశాడు. నాకేం చేశాడు అనగా తన చేతులతో నన్ను చేశాడు. మొట్టమొదటిది ఎందుకు చెప్పండి? తన చేతులలో నన్ను చేశాడు. స్తోత్రం చెల్లించాలి. 2వది, దేవుడు నాకేం చేశాడు అనగా నా కొరకు తన చేతులలో నన్ను చెక్కుకున్న దేవుడు నా కొరకు తన చేతులను గాయపరుచుకున్నాడు. అది 2వ ప్రశ్న. నాకేం చేశాడు? తన చేతులలో తను చెక్కుకున్న దేవుడు అదే చేతులలో నా కొరకు గాయాలను అనుభవించాడు. అది 2వది. దేవుడు నాకేం చేశాడు అనంటే, తన శరీరం అంతటిని నా కొరకు ధారపోశాడు, తన జీవితాన్ని ధారపోశాడు. ఈ మాట చెప్తానికి నా హృదయం ఉప్పొంగుతా ఉంది, కన్నీరు నా ఉప్పొంగి బయటకు వస్తా ఉన్నాయి. అన్నిటినీ నోటి మాట ద్వారా చేసిన దేవుడు నిన్ను నన్ను మాత్రమే తన చేతులతో చెక్కున్నాడు. ఏ చేతులైతే నిన్ను నన్ను చెక్కి రూపాన్ని ఇచ్చినవో ఆ చేతులను నీ పాపం నా పాపం ద్వారా అదే చేతులను గాయపరుచుతా ఉన్నావేమో. దేవుడు నాకేం చేశాడు అనగా తన జీవితాన్ని ధారపోసి తిరిగి జీవాన్ని నాకు అనుగ్రహించాడు. నిత్య జీవాన్ని ఏమనుగ్రహించాడు? నేను పోగొట్టుకున్న ఏదేను వనంలో నేను పోగొట్టుకున్న ఆ జీవాన్ని తిరిగి ఆయనే నాకు తిరిగి ఇచ్చాడు. ఈ దేవుడు నాకేం చేశాడు అనగా పోగొట్టుకున్న నిత్య జీవాన్ని తిరిగి నాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగును. నేను ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. చిట్ట చివరి టైం తరిమేస్తుంది. నేను ఇంట్రొడక్షన్ ఇచ్చి ముగించేస్తాను. దేవుడు ఈ ప్రశ్న కొంచెం 2-3 రాసుకున్నాను. అంటే ఏ విధంగా నేను చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తాను. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రశ్న అర్థం చేసుకున్నారా? దేవుడు ఏంటో చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? మానవునికి అర్థం కావడానికి చెప్తాను, ఇలా చెప్పి వదిలేస్తాను. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. స్తుతించండి అంతా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపి అయి. ఆయన ప్రేమా స్వరూపి కాకపోతే
మనం ఎన్నటికీ పాపులుగానే ఉండేవాళ్ళం. ఆయన ప్రేమ స్వరూపి కాకపోతే మనం ఎక్కడో పెంట కుప్ప మీద బ్రతికి ఎన్నటికీ మనం దేవుడిని ఎరగకుండిన వారంగా ఉండేవాడు. తన ప్రేమే కదా మనల్ని బ్రతికించింది, తన ప్రేమే కదా మనల్ని రక్షించింది, తన ప్రేమే కదా మనం విడిపించింది, తన ప్రేమే కదా మనల్ని శుద్ధీకరించుకున్నది. దేవుడు ఏమై ఉన్నాడు అనగా ఆత్మ అయి ఉన్నాడు. ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. ఏ ప్రేమది? దేవుని ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమాస్వరూపుడై ఉన్నాడు. ఈ రెఫరెన్స్ చదువుదాం. మొదటి యోహాను రాస్తూ మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై అందరూ దేవుని స్తుతించండి. ఏమన్నా? అందరూ ఏమైనారు? ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. 7వ వచనం నుంచి అందరం ప్రియులారా మనం ఒకరికొకరు ప్రేమించుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా స్తోత్రం కలుగునుగా. దేవుడు లేకపోతే ప్రేమ లేదు. దేవుడు లేకపోతే ప్రేమ లేదు. చూడండి చక్కటి మాట. ఆ ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు స్వయం ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎంత మాత్రము ఎరుగడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను మనలో ఉంచాడు. మనం కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. ఇది నాన్న దేవుని గురించి మాత్రమే విన్నాను. మనం దేవుడు ఎవరు అంటే తనంతట తాను జీవం కలిగిన వాడు అన్నాం. మనం కాదు, మనం తాత్కాలిక జీవం కలిగిన వాడు. దేవుడు ఎలా ఉంటాడు అని అంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుకనే మనకు ఆత్మను కూడా ఇచ్చాడు. ట్రైకోటమి అని చెప్పుకున్నాం. దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పుకున్నాం. స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏం చేశాడు అని అడిగాము. దేవుడు ఎప్పటి వరకు దేవుడు, నాకెప్పటి వరకు, ఆయనకి ఎప్పటి వరకు అని అడిగాము. సదాకాలము దేవుడు. నీకు నాకు మరణం వరకు మనకు నడిపించు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ అయి ఉన్నాడు. చివరి ప్రశ్న, దేవుడు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేశాడు? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, నీకు ఏమి ఇచ్చాడు? ఆ ప్రశ్న కూడా అవసరమే. కొంచెం సమయం లేదని చెప్పి నేను వెనక్కి వెళ్ళాను. నీకు ఏమి ఇచ్చాడు దేవుడు? ఈ ప్రశ్నను అర్థం చేసుకున్నావా? ప్రభు నాకేమి ఇచ్చాడు నువ్వు అని అడగండి. మీ హృదయంలో ప్రభుతో మాట్లాడండి. మీ స్వరాలు తెరవండి. ప్రభుని స్తుతించండి. ఆత్మ మన మధ్య సమృద్ధిగా నిన్ను తాకటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. ప్రభు నాకు ఏమి ఇచ్చావు అని అంటే, నీ కొరకు నేను పరిశుద్ధాత్మని ఇచ్చాను, నీ కొరకు నేను రక్షణనిచ్చాను, నీకు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను. ప్రభు నాకేమి ఇచ్చావు అంటే, నేను నిత్య జీవాన్ని నీకు ఇచ్చాను, నేను నిత్య జీవాన్ని నీకు ఇచ్చాను. ప్రభు నాకేమి ఇచ్చావు? ఈ నేటి వరకు సజీవంగా ఉండటాన్ని నీకు ఇచ్చాను. కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో చెప్పండి. నాకేమి ఇచ్చావంటే, ప్రభా నాకు జీవాన్ని ఇచ్చావు చాలు. ఆ మాట చెప్పండి. ప్రభు వైపు కర్మ చాచి, దేవుని ఇష్టపడినవాడు, దేవుడు ఉన్నాడు అనబడినవాడు, ప్రభు నాకు జీవాన్ని ఇచ్చావు, అది నీవు ఇచ్చింది. నీవు స్వయంగా జీవించేవాడవు. ఇదిగో నాకు జీవాన్ని ఇచ్చావు. ఆనంద బాష్పాలు, కృతజ్ఞతతో, కన్నీటితో ప్రభు పాదాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. మీ హృదయాలను కఠినపరుచుకోనవద్దు. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు కూడా కళ్ళు మూసుకోనండి. మీ కళ్ళు తెరవండి. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు కూడా కళ్ళు మూసుకోనండి. దేవుడు నాకు ఏమి ఇచ్చావు
చెప్పండి, నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు జీవాన్ని ఇచ్చావు. నీ సన్నిధిలో కనబడుతున్నానంటే నీవిచ్చిన జీవము. ప్రభు నాకేమి ఇచ్చావు అని అంటే నాకు రక్షణనిచ్చావు అని చెప్పాను. నీవు మరణించి నాకు రక్షణనిచ్చావు. ప్రభు నాకేమి ఇచ్చావు, నాకు స్వస్థతనిచ్చావు అని చెప్పండి. నాకు ఏమిచ్చావు? నీ రక్తాన్ని కాచి శుద్ధీకరణనిచ్చావు. నేను పాపిని, నీ అమూల్యమైన రక్తం ద్వారా నాకు శుద్ధీకరణని ఇచ్చావు. ప్రభు నాకు ఏమిచ్చావు అని అంటే, ప్రభు నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు. నేను ఒంటరి వాడిని కాదు, ఆదరణ లేని వాడిగా ఉండగా ప్రభు నాకు ఆదరణకర్తని ఇచ్చావు. నాకు ఏమిచ్చావు? ఇదిగో నిత్య జీవాన్ని ఇచ్చావు. ఏమిచ్చావు? నిత్య జీవాన్ని ఇచ్చావు. ప్రభు నువ్వు ఇచ్చిన వాటిని బట్టి ఇదిగో నా హృదయం తెరిచి మనోనేత్రంతో నిన్ను చూచి నా స్వరము వినిపించి నా కరం చాచి నిన్ను స్తుతిస్తావన్నా నీ సన్నిధిలో. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, యేసు రక్షకుడిగా నీకు స్తోత్రాలు. కరములు చాపండి ఆయన వైపునకు, ప్రభుని స్తుతించండి. ఆయన ఇచ్చినటువంటి సమస్తానికి నేను స్తుతిస్తా ఉన్నాను, సాగిలపడి నమస్కరిస్తా ఉన్నాను. హృదయముతో, కరముతో, స్వరముతో, మనోనేత్రముతో స్తుతిస్తాను. నేను ఏమిచ్చావు? సమస్తము నీవు నాకు ఇచ్చినవే. అందరూ ప్రభుని స్తుతించండి. ఒక తీర్మానంతో ప్రభు యొద్ద ఉండండి. ప్రభు ఇచ్చిన వాటిని బట్టి అత్యంత ప్రేమ స్వరూపం దేవునికి వందనాలు. బిడ్డలు కరం చాచి నీవిచ్చిన వాటిని బట్టి తృప్తితో, సంతృప్తితో, సమాధానంతో బిడ్డలు నీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. ఈ కృతజ్ఞతకు నువ్వు అంగీకరించి రక్షణతో, నిత్య జీవంతో, సమాధానంతో నింపుమని నా నోట నీ మాటను ఉంచి నాతో మాట్లాడే రీతిని బట్టి వినిన ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి నూరంతల ఫలం అనుగ్రహించిన నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ, గొప్ప చేస్తూ, మహిమ చెల్లిస్తూ ఏ సత్య శ్రేష్ఠ నామని అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరమ తండ్రి. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు హృదయంలో తలంపులో కాలుగుండా నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ట్రెజరర్ గా తమ రిపోర్ట్ అందించాలని మనం చేస్తాం.